మామ ప్రెజెంట్ ఏషియా కప్ జరుగుతుంది కదా. అసలు మీకు ఏషియా కప్ హిస్టరీ గురించి తెలుసా? ఒక పర్సన్ ఈగోని హర్ట్ చేయడం వల్ల, ఒక పర్సన్ సెల్ఫ్ రెస్పెక్ట్ ని హర్ట్ చేయడం వల్ల ఏషియా కప్ స్టార్ట్ అయిందని మీకు తెలుసా? ఈ స్టోరీని తెలుసుకోవాలంటే మన టైంలో వెనక్కి వెళ్ళాలి. దాదాపు 40 years బ్యాక్ వెళ్ళాలి. అది 1983 వరల్డ్ కప్ టైం మామ. అప్పుడు టీమిండియా మ్యాచెస్ బాగా ఆడుతుంది. ఈవెన్ ఫైనల్ కూడా వెళ్ళిపోయింది. అయితే అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన ఎన్కేపీ సాల్ గారు ఒక మ్యాచ్ కోసం 2 ఎక్స్ట్రా టికెట్స్ కావాలని ఇంగ్లాండ్ క్రికెట్ మేనేజ్మెంట్ అడిగితే వాళ్ళు ముఖం మీదనే దొబ్బేయని చెప్పారు. అప్పుడు క్రికెట్ ని రూల్ చేసేది ఇంగ్లాండ్ వాళ్ళే కాబట్టి 2 ఎక్స్ట్రా టికెట్స్ అడిగితే ఇవ్వము అన్నారు. అయితే ఎన్కేపీ సాల్ గారికి కాలింది. ఓన్లీ ఏషియన్ టీమ్స్ లో ఒక టోర్నమెంట్ ని స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చింది. అండ్ ఇదే విషయాన్ని అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ గారికి కూడా చెప్పారు. తను కూడా ఈ టోర్నమెంట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆలోచన ఒక్కటొస్తే సరిపోదు కదా, డబ్బులు కూడా కావాలి కదా. సో మన దగ్గర డబ్బులు లేవు. పాకిస్తాన్, శ్రీలంక వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేవు. డబ్బులు లేకుండా గ్రౌండ్ ని ప్రిపేర్ చేయడం, మ్యాచెస్ పెట్టడం చాలా కష్టం. మన కష్టాన్ని తెలుసుకుని యుఏఈ షేక్ మేము డబ్బులు పెడతాం, మ్యాచెస్ ఇక్కడ ఆడుకోండి. దుబాయ్ లో ఫర్ ద ఫస్ట్ టైం 1984 ఏషియా కప్ మ్యాచెస్ జరిగాయి. అప్పుడు స్టార్ట్ అయిన ఏషియా కప్ స్టిల్ ఎప్పటికీ ఆడుతున్నాం. సో ఈ స్టోరీ ముందే ఎంతమంది తెలుసో లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్ మామ.